ఒక సందర్భంలో విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆయన సహచరులు ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది. ఓ ప్రవక్త, మనిషి యొక్క అవసాన దశలో అవిశ్వాసి యొక్క ప్రాణము ఏ విధంగా తీయబడుతుంది అని అడిగినప్పుడు విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అవిశ్వాసి యొక్క ప్రాణం తీసేదాని కోసము దైవదూతలు భయంకరమైన వికృతమైన రూపంలో అతనికి ప్రత్యక్షం కావడం జరుగుతుందని, మరి వారు ప్రత్యక్షమైనప్పుడు ఇహలోకంలోని ఏ వస్తువు కూడా వారు చూడలేరని, పరిసరాలను గాని వ్యక్తులను గాని చూడలేరని, ఏ విధంగానైతే ఒక పాత బట్టను రేగి చెట్టుపై వేసి తీసినప్పుడు ఏ విధంగానైతే ఒక ముళ్ళు నుంచి విడిపోతే వేరొక ముళ్ళు పైన ఆ బట్ట పడి చింగిపోతుందో, ఆ విధంగా ఆ దైవదూతలు కఠినమైన లాఠీలతో తల వైపు కొడితే ఆ ఆత్మ కాళ్ళ వైపుకు వెళ్తుందని, కాళ్ళ వైపు కొట్టినప్పుడు తల వైపుకు మరలుతుందని, ఆ విధమైన కఠినమైన శిక్షతో ఆ అవిశ్వాసి యొక్క ప్రాణాన్ని ఆత్మను బయటకు తీయజరుగుతుంది. ఆ విధంగా అతన్ని ఆహ్వానం పలికే దానికోసము ఉగ్ర రూపంలో భయంకరమైన రూపం కలిగిన కఠినమైన శిక్షించే దైవదూతలు ఆహ్వానం పలుకుతారని, ఇతని శరీరం నుంచి బయలుదేరే ముందు ఒక దుర్గంధభరితమైన దుర్గంధం వస్తుందని, ఆ దైవదూతలు అందరూ అతనిని అసహించుకుంటారని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.